హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈవేళ నేను దద్దోజనం చూడండి కొద్ది క్యారెట్ అవి వేసి చేశానండి. పిల్లలకి ఇలాగ మనం లంచ్ బాక్స్ కింద ఇవ్వడానికి బాగుంటుంది. ప్రసాదాలు దేవుడికి పెట్టడానికి బాగుంటుంది. అంటే మనం ప్రసాదాలు దేవుడికి సమర్పించేటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే శరన్నవరాత్రులకి అమ్మవారికి ఓ రోజు పులిహార, ఓ రోజు దద్దోజనం ఇలా చెప్తున్నారు కదా. అంటే మనం ఏంటంటే ఏది చేసుకున్నా సరే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుకోకుండా ఉంటే బాగుంటుంది. అయితే ఈ దద్దోజనంలో ఉత్తప్పుడు మనం ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఈరోజు మనం ఏంటంటే ఏదైనా ప్రసాదంగా ఇవ్వాలనుకుంటే కనుక మనం ఏంటంటే దేవుడికి ఉల్లిపాయ లేకుండా చూసుకుంటే మంచిది. దానికి ఈవేళ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈవేళ నేను దద్దోజనం చేశానండి. దద్దోజనానికి మనం ఎప్పుడు రైస్ మామూలుగా చూడండి 1 కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ వేస్తాం కదా. ఈవేళ 2½ కప్ అంటే అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది. గట్టిగా ఉంటే బాగోదండి పెరుగు అన్నంలోకి. అంటే అదే దద్దోజనంలోకి. దానికి ఏంటంటే మనం పెరుగులోకి ముందుగా క్యారెట్ తురుము, కొత్తిమీర చక్కగా వేసి కలుపుకోవాలండి. అలాగే సాల్ట్ వేసి పెరుగు అలా ఉంచుకోవాలి. దానికి తాలింపండి చూడండి కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. పెరుగు రైస్ కదా, ఎక్కువ నూనె అయితే వేసుకోకండి బాగోదు. దానికి ఆవాలు, మిరియాలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవాళ నా దగ్గర లేదు, వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఎండుమిరపకాయ చాలా బాగుంటుంది. కరివేపాకు ఖచ్చితంగా వాడండి. అలాగే దానికి ఇవన్నీ తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపుని కొంచెం పెరుగులో వేసుకోవాలండి. అలాగే దీనికి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ నేను ఇదివరకు కూడా నా ఛానల్లో చేసి పెట్టానండి. రెండూ కూడా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అల్లం, పచ్చిమిరపకాయ లేదు కదా ఇలా ముక్కల కింద వేస్తే కనుక పంటి కింద పడి పెరుగు అన్నం చప్పగా ఉంటుంది కాబట్టి చిన్న స్పైసీనెస్ వచ్చి బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు చిన్న పేస్ట్లా చేసి మన ఆ పెరుగులో కలిపితే కనుక పచ్చిమిరపకాయ ముక్కలు మనకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకి. అలాగే దానికి చూడండి మనం పెరుగులోకి వేసిన పోపు అంతా శుభ్రంగా కలిపి ఇలా ఉంచుకోవాలండి. అన్నాన్ని మాత్రం చాలా మెత్తగా మనం వేడి మీదే తీసి శుభ్రంగా ఇంకోసారి గరిటెతో ఎంపుకుని ఇందులో కలుపుకుంటే కనుక చాలా బాగుంటుందండి. అంటే ఏంటంటే విడివిడిగా ఉంటే కనుక పులిహార అవి ఉన్నలాగా ఇది బాగోదు. మెయిన్ దద్దోజనానికి ఎప్పుడు చాలా స్మూత్గా ఉండాలి రైస్. దానికి చూడండి అలా మెత్తగా ఉడికించుకున్న దాన్ని అలా వదిలేకుండా అలాగా గట్టితో చాలా మెత్తగా స్మాష్ చేయాలి రైస్ని. అది చేసిన దాన్ని ఇందులో కలుపుకుండి శుభ్రంగా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. దద్దోజనానికి మెయిన్ మీరు కూడా అన్నాన్ని ఇలాగ మెత్తగా చూసి ఇక ట్రై చేసాక చూడండి కావాలంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దానిలో పెరుగంతా బాగా కలిసి చాలా బాగుంటుంది. దీనిలో కావాలంటే మీకు నచ్చితే కనుక జీడిపప్పు, శనగ పలుకులు కూడా వేసుకోవచ్చండి. అంటే అన్నింట్లో అన్నీ పడేస్తే బాగోదు కదా, అందుకని ఇలా సింపుల్ తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది. క్యారెట్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. మీరు కూడా ఈ దద్దోజనాన్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందులో దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. కావాలంటే అలాగా కూడా వేసి మొత్తం కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇంచుమించు చల్లారిపోయినా సరే చక్కగా అలా మెత్తగానే ఉంటుందండి. అన్నాన్ని మెత్తగా చేసి పెరుగులో కలిపితే కనుక దద్దోజనానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ పెట్టడం మర్చిపోకండి. అలాగే మీరైతే దద్దోజనం ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రహ్మరాస్ వరల్డ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.